హాయ్ అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ వర్షి గిరీషా బ్లాగ్స్. ఈరోజు నేను చేయబోయే రెసిపీ మజ్జిగ ఊతప్పం. మనకి వెన్నపూస తీసాక మిగిలిపోయిన మజ్జిగ పేస్ట్ చేస్తాం కదా, ఆ మజ్జిగతో ఊతప్పం. ముందుగా 2 గ్లాసులు బియ్యం తీసుకోవాలి. అంటే 2 లీటర్ల మజ్జిగ తీసుకున్నాను. ఆ 2 లీటర్ల మజ్జిగకి 2 గ్లాసులు బియ్యం. బియ్యం కడగడం ఏముండదు, క్లాత్తో బాగా తుడుచుకోవాలి. ఇప్పుడు ఆ బియ్యాన్ని మజ్జిగలో వేసుకోవాలి. ఒక స్పూన్ మెంతులు కూడా వేసుకోవాలి. వేసుకొని బాగా కలుపుకోవాలి. కలుపుకొని ఒక 7-8 గంటలు బాగా నానబెట్టుకోవాలి. ఆ తర్వాత మనం ఒక మిక్సీ జార్ తీసుకొని కొంచెంగా వేసుకుంటూ మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. అందులోనే ఉప్పు కూడా వేయాలి. మెత్తగా మిక్సీ పట్టుకొని ఒక గిన్నెలో వేసుకోవాలి. ఇప్పుడు ఈ పిండిలో ఉల్లిపాయ, పచ్చిమిరపకాయ వేసుకోవాలి. కొంచెం జీలకర్ర కూడా వేసుకొని బాగా కలుపుకోవాలి. మీ దగ్గర క్యారెట్, బీట్రూట్ ఏమైనా ఉంటే వేసుకోవచ్చు. కలుపుకున్న తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని ఒక బాండీ పెట్టుకోవాలి. మనం అట్ట ఎలా వేస్తామో అలా వేసుకోవడమే, ఊతప్పం ఎలా వేస్తామో ఆ టైప్లో వేసుకోవడం. 2 వైపులా బాగా కాల్చుకోవాలి. ఈ విధంగా చేసుకోవడం. ఎంతో టేస్టీగా ఉండే మజ్జిగ ఊతప్పం రెడీ. నా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి.